హలో అందరికీ ఈరోజు నిఫ్టీ 50లో అనాలిసిస్ చేద్దాం అండ్ ట్రేడ్ ప్లాన్స్ నేను ఏం చేసామో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ డే టైం ఫ్రేమ్లో మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న సైకలాజికల్ పార్ట్ చెప్తాను. ఎప్పుడైనా ఒక వ్యాలిడ్ హయ్యర్లో ఆర్ వ్యాలిడ్ లోవర్ హై కానీ మనకి బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇది హయ్యర్లో బ్రేక్ అయింది కదా, మార్కెట్ హయ్యర్లో బ్రేక్ అయిన తర్వాత కరెక్షన్ చేసి ఏదైతే అంటే ఈ లోవర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంతైతే కరెక్షన్ చేస్తుందో ఆ లోవర్లో పాయింట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఎందుకంటే అది వ్యాలిడ్ హయ్యర్లోని బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఉన్న సప్లై స్ట్రాంగ్ అనమాట. రీటెస్ట్ చేసి ఎప్పుడైతే ఫాలో అవుతుందో అప్పుడు ఆ లోవర్లో బ్రేక్ అవుతుంది. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, లైవ్లో కూడా గోల్డ్లో జరిగింది, అది ఒకసారి మీకు చెప్తాను. సో ఇక్కడ గోల్డ్లో చూడండి, మార్కెట్ అనేది నాకు ఇంటర్నల్ టైం ఫ్రేమ్లో ఒక లోర్ ఇచ్చింది. ఇది వ్యాలిడ్ లోర్, ఎందుకంటే ఒక సప్లైని ఆల్మోస్ట్ 80-90% మిటిగేట్ చేసింది. సో అందుకే నేను ఇది లోర్ అయిని కన్సిడర్ చేశాను. ఓకే, సో ఈ లోర్ అయిని హోల్డ్ చేసి మార్కెట్ కనెక్షన్ చేస్తుంటే నేను సెల్లింగ్ చేద్దామని చెప్పి నేను వీడియోలో కూడా మెన్షన్ చేశాను. ఓకే, మీరు ఆ గోల్డ్లో ఒకసారి చూడండి, ఇక్కడ జస్ట్ స్ట్రక్చర్ ఫార్మేషన్ చూడండి. ఇది వ్యాలిడ్ లోర్ అయిని బ్రేక్ చేసిన తర్వాత వ్యాలిడ్గా చేంజ్ ఆఫ్ రేట్ అయింది. సో ఇక్కడ డిమాండ్ ఎవరైతే అంటే ఇక్కడ నుంచి ఎవరైతే బై చేశారో వాళ్ళు స్ట్రాంగ్ అనమాట. సో మళ్ళీ రీబ్యాలెన్సింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ హై బ్రేక్ అవుతుంది, ఎందుకంటే ఒక వ్యాలిడ్ లోవర్ అయిన బ్రేక్ చేసింది. అంటే సెల్లర్స్ని ఎగ్జిట్ చేయించారు, బయటకు తీసుకుని వెళ్ళారు. సో రీటెస్ట్ చేసినప్పుడు డిస్కౌంట్లో ఉన్న ఏదైనా ఒక డిమాండ్ ఖచ్చితంగా మనకి వర్క్ అవుతుంది. సో డిస్కౌంట్ ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో మనకి డిస్కౌంట్లో మార్కెట్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కంటిన్యూషన్ డిమాండ్ ఉండేది అండ్ ఒక ఓవరాల్గా డిమాండ్ కూడా ఉంది, ఎక్స్ట్రీమ్ డిమాండ్, అది హోల్డ్ చేసింది. సో ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ జరిగింది, అంటే ఈ హై బ్రేక్ అయింది. సేమ్ అదే విధంగా మనం నిఫ్టీ 50లో కూడా సో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక వ్యాలిడ్ హయ్యర్లో, ఎందుకంటే ప్రీవియస్ ఇక్కడ ఒక డిమాండ్ ఉండేది కదా, దాన్ని ఆల్మోస్ట్ 99% మిటిగేట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇది ఒక వ్యాలిడ్ నాకు హయ్యర్లో, ఆ వ్యాలిడ్ హయ్యర్లోని బ్రేక్ చేశారంటే ఇక్కడ ఉన్న సెల్లర్ స్ట్రాంగ్ అనమాట. సో మళ్ళీ రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో ప్రీమియంలో ఉన్న ఏ సప్లై అయినా అది హోల్డ్ చేసి ఈ లోవర్లోని బ్రేక్ చేస్తుంది. ఇది ఒక కొత్త సైకలాజికల్ పాయింట్, ఇది జస్ట్ చూద్దాం. సో ఇది 1 డే టైం ఫ్రేమ్, అది నేను చూపించింది లోవర్ టైం ఫ్రేమ్లో. సో వర్క్ అవ్వడం ఏ టైం ఫ్రేమ్ అయినా అలాగే వర్క్ అవుతుంది, బట్ ఇది ఒక పాయింట్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మార్కెట్లో అనేది మనకు తెలిసి లోవర్లో బ్రేక్ అవ్వచ్చు అని చెప్పి ఫ్యూచర్లో. సో మనం ఈ కంప్లీట్ టార్గెట్ ఏదైతే ఉందో ఇదంతా ఒక 700 ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్ ఓకే బ్రేక్ అవుతుంది అని చెప్పి. అండ్ ఏదైనా ఆపరేటర్ లాస్ ఇంకా కట్ అవ్వలేదు, అది కూడా కట్ అవ్వడానికి అని చెప్పి తీసుకొస్తారని చెప్పి. లాస్లో అయితే వాళ్ళు కట్ చేసుకోరు కదా. సో ఆపరేటర్ లాస్ జోన్ ఉంది, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత, సో దీన్ని ఎగ్జిట్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, సో ప్రెసెంట్ ఇప్పుడు మనం కరెంట్ టైం ఫ్రేమ్కి వద్దాం. ఇప్పుడు మనం ట్రెండ్ ఏంటి, బుల్లిష్లోనే ఉండేది కంప్లీట్గా, బీరిష్లో ఉంది. ఒక హైయర్లోని బ్రేక్ చేసిన తర్వాత బీరిష్లో కన్వర్ట్ అయిపోయింది డే టైం ఫ్రేమ్ ప్రకారం. మనం కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్లో ఇంటర్డే టైం ఫ్రేమ్కి వెళ్దాం. అండ్ 15 minutesలో నేను మాట్లాడుకునేటట్టు మనం ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాం లోవర్ టైం ఫ్రేమ్. సో ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాం సెల్లింగ్ది అండ్ బయింగ్ కూడా. ఇది జస్ట్ మీకు అనాలిసిస్ చూపించడానికి అని చెప్పాను. అండ్ మార్కెట్లో ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తాను, డేకి హైలో లిక్విడిటీ గ్రాప్ చేసిన తర్వాత ఫస్ట్ ఇండ్యూస్మెంట్ డిమాండ్ ఏదైతే ఉంటుందో అది మనకు ఒక లైక్ చేంజ్ ఆఫ్ రేట్ కింద కన్సిడర్ చేస్తానని. చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మనం ఈ లెగ్లో ప్రీమియంలో నుంచి సెల్ చేద్దాం అనుకున్నాం. సో ఈ లెగ్లో ప్రీమియంలో ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేసి ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది కాబట్టి మనం అక్కడి నుంచి ఎంట్రీ తీసుకొని ఫస్ట్ టార్గెట్ ఏమవ్వాలి, ఆల్రెడీ డే హై లిక్విడిటీ గ్రాప్ చేసుకున్నారు కదా, అప్పుడు మన టార్గెట్ ఆ రోజు డే లోకి టార్గెట్ పెట్టుకోవాలి. సో ఇది జరిగింది, అయిపోయింది. సో మార్కెట్లో ఇలా కూడా అంటే బోత్ సైడ్స్ నుంచి ఆలోచించాలి కదా. సో ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తే ఇందులో కూడా ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్లో చేంజ్ ఆఫ్ రేట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇది లెగ్లో డిస్కౌంట్లో ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మూమెంట్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ ప్రైస్ డెలివరీ మనం చూసినట్టయితే కంప్లీట్గా లిక్విడిటీ అనేది ఫామ్ చేస్తూ వస్తుంది, ట్రెండ్ అండ్ లిక్విడిటీ. సో వీళ్ళు లిక్విడిటీ అంతా గ్రాప్ చేసి పైన ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ని హోల్డ్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ మనం సెల్ చేయవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, బట్ మార్కెట్ ఏమైంది, డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఆపరేటర్ లాస్ ఇంకా కట్ చేయలేదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూ అయిపోయింది. సో మార్కెట్ కంటిన్యూ అయిన తర్వాత ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి మనం చూసుకుందాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డే టైం ఫ్రేమ్లో ఒక డిమాండ్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, సో అది బ్రేక్ అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నాను, ఎందుకంటే చూడండి ఈ కంప్లీట్ లెగ్లో లాస్ట్ సెల్లింగ్ ఇక్కడి నుంచే జరిగింది. ఓకే, లాస్ట్ సెల్లింగ్ ఇక్కడ జరిగింది, ఆ తర్వాత పైకి వెళ్ళింది. సో అందుకే ఇది ఒక వ్యాలిడ్ డిమాండ్, బట్ అది బ్రేక్ అయిపోయింది. సో దీనికి యూజ్ లేదు. ఇప్పుడు 15 minutesలో మనం చూసుకొని ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మార్కెట్ ఎక్స్టర్నల్ లెగ్ ప్రకారం మన హయ్యర్లో ఎక్కడ ఉంది, 15 minutesలో హయ్యర్లో ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ హయ్యర్ అయి ఉంది. సో కంప్లీట్గా లెగ్ అనేది ఎక్స్పాండ్ అయిపోయింది. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఈ జోన్ నుంచి సో
సో ఆల్మోస్ట్ 25,000 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం కదా. సో అంటే డిస్కౌంట్లో వస్తుంది ఆ టైంలో. సో డిస్కౌంట్లో రావడానికి అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అండ్ 15 మినిట్స్లో ఇప్పటికి వచ్చి లిక్విడిటీ లాస్ట్ మనకి స్ట్రక్చర్లో లోవర్ హై ఫామ్ చేసుకుంటూ వస్తుంది. సో లోవర్ హై లోవర్ లో, మళ్ళీ ఆ తర్వాత లోవర్ హై లోవర్ లో. సో లాస్ట్ మనకి లెగ్ ఇది ఒకటే ఉంది. సో దీని నుంచి ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు ప్రీమియం డిస్కౌంట్లో మనం ఎక్కడ ఉన్నాం, ఆల్మోస్ట్ ఇప్పుడు డిస్కౌంట్లోనే ఉన్నాం. ఇప్పటికీ డిస్కౌంట్లో నడుస్తుంది మార్కెట్ అనేది. మార్కెట్ ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో ఆపరేటర్ లాస్ కట్ అవ్వలేదో అక్కడి నుంచి మార్కెట్ అనేది రియాక్షన్ ఇస్తే మనం సెల్ చేయొచ్చు. ఓకే, బట్ ఇందులో లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి అంటే నార్మల్గా అయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది కదా. సో మళ్ళీ మనం పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చో లేదనేది లోవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. లోవర్ టైం ఫ్రేమ్లో ఇది మనకు ఒక హయ్యర్లో కూడా, అండ్ ఇది ఒక ఇంట్రాక్షన్ డిమాండ్ కూడా. సో ఇంట్రాక్షన్ డిమాండ్లో మన దగ్గర ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇది ఒకటే. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చి ట్యాప్ అయిన తర్వాత అంటే ఆర్డర్స్ పెండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అది ఫుల్ఫిల్ చేసుకొని కంటిన్యూ చేస్తుంది, బట్ అది ఫెయిల్ అయింది అండ్ మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అవ్వట్లేదు. సో మనం ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ హయ్యర్లో ఉండేది అది బ్రేక్అవుట్ అయింది. సో చేంజ్ ఆఫ్ రేటర్ అయిపోయింది. ఇక్కడ చేంజ్ $1000 కమాంగా बताइए. ఇక్కడ మనం ఎర్లీ బయర్స్ అని చెప్పి మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పాను కదా, అది ఈ డిమాండ్ ఎక్స్ట్రీమ్ డిమాండ్ హోల్డ్ చేసిన తర్వాత ఒక ఫ్లిప్ ఇక్కడ క్రియేట్ చేసింది. అంటే ఈ డిమాండ్ నుంచి సప్లై కన్వర్ట్ చేసింది. సో ఈ సప్లైలో రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత చాలామందికి ఎంట్రీ ఇస్తున్నారు. ఓకే, అందుకని ఇక్కడ నేను మార్క్ చేసి పెట్టాను ఎర్లీ ఎంట్రీకి ఇస్తున్నారని చెప్పి. సో ఇక్కడ మ్యానిపులేషన్ ఎర్లీ ఎంట్రీ అని చెప్పి. సో ఇది జస్ట్ ఒక టూల్ పెట్టాను ఎర్లీ ఎంట్రీకి ఎలాగ మ్యానిపులేట్ చేస్తారని చెప్పి. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందో ఇక్కడ కానీ మనకి ఏమైనా ఎంట్రీ ఇస్తే మనం ప్లాన్ చేద్దాం అని చెప్పి పెట్టుకున్నాం, అక్కడ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ ఏం జరిగింది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ హోల్డ్ చేసి రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయితే మనం ఎంట్రీకి ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అండ్ ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏమొచ్చేసి ఓవర్లాపింగ్ ఉంది. అండ్ అందుకే నేను ఆలోచిస్తున్నాను ట్రెండ్ అంతా రివర్స్ అంటే కింద ఫాలో అవుతుంది కదా, అందుకే నేను ఎంట్రీకి ప్లాన్ చేయలేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ సెల్లింగ్ కూడా మనం చూసుకోలేదు. ఓకే, అండ్ ఎప్పుడైతే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఓవర్లాపింగ్ అవుతుందో ఓవర్లాపింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసిన తర్వాత సెల్లర్స్ ఎంట్రీ తీసుకుంటారు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ప్రతిసారి ఆర్డర్ ఫ్లో అనేది హోల్డ్ చేస్తుంది అండ్ దాని ప్రకారం ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది. సో అది ఏ ట్రెండ్, బీరిష్ ట్రెండ్. సో ఇక్కడ అంతా వీక్నెస్ చూపిస్తుంది బయ్యర్స్ది. అండ్ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత స్ట్రక్చర్ అసలు క్రియేట్ చేయలేదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక లోవర్ హై ఇక్కడ ఒక లోవర్ హై ఇచ్చింది ఇప్పుడు కొత్తగా. సో ఇది సబ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనమాట. ఆల్రెడీ ఇది ఇంటర్నల్ స్ట్రక్చర్, అందులో ఇది సబ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఫైనల్గా మనం ఏదైతే డే టైం ఫ్రేమ్లో మార్నింగ్ ఎప్పుడైతే అంటే స్టార్ట్ అయిందో హయ్యర్లో ఇది ఆల్రెడీ బ్రేక్ చేసి జరిగింది ఒక డిమాండ్ని. సో ఇది కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా డే టైం ఫ్రేమ్ ప్రకారం టార్గెట్ దీన్ని 25,000కి వెళ్ళాలని చెప్పి. సో అది కంటిన్యూ చేస్తూనే ఉంది. అండ్ నిన్నటి బీటీఎస్టీలో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. బీటీఎస్టీలో మీకు చాలాసార్లు చెప్పాను కదా క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ప్రీవియస్ డేది అంటే 22nd అది ఇక్కడ కింద ఉన్న లిక్విడిటీ స్వీప్ చేసింది, అంటే ఆల్రెడీ గ్రాప్ చేసింది. ఇప్పుడు లిక్విడిటీ ఎవరి దగ్గర ఉంది అంటే స్టాప్ లాస్ ఎవరి దగ్గర ఉంది, పైన వీల్ దగ్గర ఉంది. బట్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత లైక్ కిందకు అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది కదా దాని కిందనే క్లోజింగ్ చేసింది. అంటే బాడీలోనే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమైంది, సెల్లర్స్ ఇంకా యాక్టివ్లోనే ఉన్నారు. సో ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఎవరైతే ఇక్కడ నుంచి కంట్రోల్ తీసుకున్నారో అక్కడ ఉన్న సప్లై లైక్ ఆల్రెడీ మనం లోవర్ టైం ఫ్రేమ్లో మాట్లాడుకున్నాం కదా ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఎల్స్ సప్లై కానీ వాళ్ళు హోల్డ్ చేసి కంటిన్యూ చేయొచ్చు. సో కానీ మార్కెట్లో మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వల్ల నెక్స్ట్ డే డైరెక్ట్గా టార్గెట్ కిందనే ఇచ్చింది. అండ్ ఇప్పుడు దీని టార్గెట్ ఏంటి, ఈ లోన్ బ్రేక్ చేయడం. సో ఆల్రెడీ అది లో బ్రేక్ చేసింది. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఇంకొక 45 మినిట్స్ ఉంది. మార్కెట్ సేమ్ సినారియో ఇలాగే క్లోజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ అవుతుంది ఇక్కడ ఒక పుల్ బ్యాక్ అయింది కదా ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేయడం 24,945 ఈ లెవెల్ బ్రేక్ చేయడం. అండ్ ఇక్కడ ఉన్న ఆపరేటర్ లాస్ ఫస్ట్ అయితే టార్గెట్ వాళ్ళది కంటిన్యూ చేయడం, ఆ తర్వాత ఈ దీని కింద లో కంటిన్యూ చేయడం. సో అలా మొత్తాన్ని మనం డిస్కౌంట్లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ రావచ్చు. అండ్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ కూడా ఒక ఫిబ్ లెవెల్స్ పెట్టుకొని లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి
అక్కడ ప్రీమియంలో నుంచి ఏదైనా సప్లై ఉన్న స్ట్రాంగ్ సప్లై అక్కడ నుంచి సెల్ చేస్తాం కంటిన్యూ చేయడానికి. ఇంకా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఈ లోవర్లోని బ్రేక్ చేయడానికి. సో ప్రజెంట్ అయితే నాకు ఎటువంటి ఎంట్రీ దొరకట్లేదు, బట్ ఓవరాల్ అనాలిసిస్ అయితే ఇదే. సో ఏమైనా ఎంట్రీస్ ఉంటే మీకు ఇంకో వీడియోలో కన్వర్ట్ చేసి చెప్తాను. ఓకే, ఇందాక ఏదైతే ఆర్డర్ ఫ్లో రెస్పెక్ట్ చేసిందో ఇది ఒక ఆర్డర్ ఫ్లో కదా, ఇది రెస్పెక్ట్ చేసింది సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక ఆర్డర్ ఫ్లో కాబట్టి ఈ ఆర్డర్ ఫ్లో రెస్పెక్ట్ చేస్తే మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. అండ్ మార్కెట్లో మనం లో బ్రేక్ చేయడానికి, అంటే ఈరోజు డే లో బ్రేక్ చేయడానికి, అంటే ఈ ఆర్డర్ ఫ్లో చేంజ్ అవ్వకూడదు. వన్స్ ఈ ఆర్డర్ ఫ్లో చేంజ్ అయిందంటే కరెంట్ ప్రజెంట్ సినారియో ఏదైతే ఉందో మార్కెట్ అక్కడ నుంచి బులిష్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం సేమ్ ఇదే లిక్విడిటీ అనేది ఫామ్ చేసుకుంటూ వస్తుంది. సో మార్కెట్లో ఏమైనా స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నట్టయితే అది కంటిన్యూ చేయొచ్చు. బట్ నాకైతే ఇక్కడ ఎక్కడ స్ట్రాంగ్ డిమాండ్స్ ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఒక చిన్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇన్ కేస్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ హోల్డ్ చేసి ఈ సప్లైని కానీ బ్రేక్ చేసినట్టయితే మార్కెట్లో రీటెస్ట్ అయినప్పుడు మనం కంటిన్యూ చేయొచ్చు. బట్ ప్రజెంట్ అలాగా సెల్లింగ్ ఆపరేటర్ సెల్లర్స్ ఎక్కువ యాక్టివ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ ఈ లెవెల్లో మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నానా, ఈ ప్రీమియం లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్లో ఇన్ కేస్ మనకి నెగిటివిటీ చూపించింది అంటే ప్రీవియస్ క్యాండిల్ లో కానీ బ్రేక్ చేసినట్టయితే మనం ఒక సెల్లింగ్ చేయొచ్చు. జస్ట్ ఫ్లో గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఫ్లో అంతా ట్రెండ్ అంతా మనకి ఫాలో ద ట్రెండ్ అని ఉంటుంది కదా. సో ఆ ట్రెండ్ బీరిష్ కాబట్టి దాంతోపాటు కంటిన్యూ అవ్వడానికి ఇది ఒక ఎంట్రీ మనకి. ఓకే, క్విక్ స్కాల్ కింద చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లోని టచ్ అయింది ఆల్రెడీ మార్కెట్ అనేది. టచ్ అయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ క్యాండిల్ ఫార్మేషన్ బట్టే తీసుకున్నాం. బట్ ఇక్కడ స్టాప్ లాస్ అనేది చాలా పెద్ద అయిపోద్ది. జస్ట్ ట్రెండ్తో పాటు ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ స్వింగ్ ఏం లేదు కాబట్టి మనం దీంట్లో 50% అని పెట్టుకోవాలి అప్పుడు. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ అవ్వట్లేదు. ఓకే, 1:1 కూడా రావట్లేదు. సో దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయం, జస్ట్ అబ్జర్వ్ చేద్దాం మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే టార్గెట్ అనేది ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది. ఓకే, బట్ మనం ఇది ఎంట్రీ ఎందుకు తీసుకోలేదు, రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్గా కూర్చోవట్లేదు. బట్ చెప్పా కదా ఆర్డర్ ఫ్లో అనేది మనకి ఎప్పుడు హోల్డ్ చేస్తూ ఉంటుందని చెప్పి, అందుకే ట్రెండ్తో పాటు మనం వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ కొత్త ఆర్డర్ ఫ్లో జరిగింది కదా. సో ఇక్కడ కూడా చూడండి లాస్ట్ బయింగ్ ఇక్కడ జరిగింది. సో మనం ఇక్కడ నెక్స్ట్ రీటెస్ట్ చేసి మళ్ళీ వస్తాయి. ఈ ఆర్డర్ ఫ్లోలో ట్యాప్ అయితే సేమ్ ఇక్కడ ఎలాగైతే ఎంట్రీ తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ క్రియేట్ అయింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పైన త్రిబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. సో మ్యాక్స్ ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తే దీన్ని రెస్పెక్ట్ చేయకపోగా దీన్ని పైన ఉన్న లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవచ్చు. అలా కూడా వెళ్ళొచ్చు మార్కెట్ అనేది. సో వెయిట్ చేసి చూద్దాం ప్రైస్ డెలివరీ ఎలాగవుతుంది. సో ఇక్కడ ప్రైస్ డెలివరీ చూడండి, సేమ్ ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఫ్లో ఉందో ఇక్కడ కూడా అలాగే ఆర్డర్ ఫ్లో ట్యాప్ అయిన తర్వాత మనకి ఇక్కడ రిజెక్షన్ అనేది గ్రీన్ క్యాండిల్లో రిజెక్షన్ వచ్చింది. బట్ మార్కెట్ అనేది దాని ఫ్లో కంటిన్యూ చేసింది ఆల్మోస్ట్. సో లో బ్రేక్ చేస్తుంది. సో దీని టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, దీని ఆర్డర్ ఫ్లో కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఈ పైన లిక్విడిటీ ఉంది. సో చాలామంది ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తూనే ఉంటారు కదా. సో వాళ్ళు లిక్విడిటీ అంటే వాళ్ళు స్టాప్ లాస్ హంట్ చేసిన తర్వాత మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ రావచ్చు, అంటే ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఈరోజు టార్గెట్ ఏంటి, ఈ డేలో బ్రేక్ చేయడం. సో చూద్దాం మార్కెట్లో అలా రియాక్ట్ అవుతుందో లేదా. ఓవరాల్గా మార్కెట్ ఇక్కడే కన్సల్టేషన్లో ఉండిపోయింది అండ్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ అనుకునేటట్టు పైన లిక్విడిటీ కలెక్ట్ చేయలేదు, అదే హోల్డ్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. అండ్ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ కూడా ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఫామ్ చేస్తూ వెళ్తుంది. సో మ్యాక్స్ ఇప్పుడైతే లోవర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం బీరిష్లోనే ఉన్నాం. బట్ సెంటిమెంట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, డే టైం ఫ్రేమ్లో క్లోజింగ్ కిందనే అయింది వాల్యూమ్తో పాటు. సో మ్యాక్స్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈవెన్ ఇన్ కేస్ గ్యాప్ ఓపెన్ అయినా సేమ్ అక్కడ ఏదైనా స్ట్రాంగ్ సప్లై ఉంటుంది కదా, ఈ బాడీ లోపల ఏదైనా వాల్యూమ్ ఉంటుంది కదా, కంప్లీట్ వాల్యూమ్ కాబట్టి ఇందులో సప్లై ఏదైతే ఉంటుందో అది హోల్డ్ చేసి కరెక్షన్ ఇస్తే ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. టార్గెట్ నెక్స్ట్ దీన్ని లో బ్రేక్ చేయడం. ఓకే, అంతే ఈ రోజుకి. థ్యాంక్ యూ.